స్ట్రీట్ డాగ్స్. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ అటాక్ చేస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని షాక్కి గురి చేసింది. ఒక 4 ఏళ్ల చిన్న పిల్లాడిని దాడి చేసి చంపేశాయి. అలీగఢ్లో యూనిసెఫ్ నుంచి రిటైర్ అయిన 70 ఏళ్ల ఒక డాక్టర్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో స్ట్రీట్ డాగ్స్ దాడి చేసి చంపేశాయి. రీసెంట్గా 18 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక అమ్మాయిని జస్ట్ నడుస్తూ ఉంటే అటాక్ చేసేసాయి. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎలాగైనా ఈ డాగ్స్ని నాశనం చేయాలి అనిపిస్తుందా? కానీ ఏం లాభం? ఎవ్వరు నోరు విప్పి మాట్లాడరు, ఎవ్వరు ఈ ఇష్యూని హైలైట్ కూడా చేయరు. ఇన్ని జరుగుతుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? డాగ్స్ అటాక్స్ నుంచి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని కాపాడడానికి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఈ స్ట్రీట్ డాగ్ అటాక్ జరిగినప్పుడు అక్కడ సరౌండింగ్లో ఉన్న పీపుల్, సరౌండింగ్లో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా భయపడుతున్నారు. ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లల్ని కాదు, పెద్దవాళ్ళని కూడా వదలట్లేదు. వెంట పడి మరీ కరుస్తున్నాయి. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు కూడా జరగచ్చు. ఈ స్ట్రీట్ డాగ్స్ ఎందుకు అంతలా రెచ్చిపోతున్నాయి? వాటిని ఎటువంటి విషయాలు ట్రిగర్ చేస్తున్నాయి? ఈ డాగ్స్ అటాక్స్ వల్ల వచ్చే పరిణామాలు ఏంటి? అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒకవేళ బై ఛాన్స్ మనం వెళ్ళేటప్పుడు మన మీద ఒకేసారి చాలా డాగ్స్ అన్ని అటాక్ చేస్తే ఆ టైంలో మనం భయపడకుండా ఏం చేయాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు విజయ్ సింపుల్గా చెప్తా ఛానల్ని. హ్యూమన్స్తో మోస్ట్ ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేసే వన్ అండ్ ఓన్లీ యానిమల్ అంటే డాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యూమన్స్కి డాగ్స్కి ఉన్న బంధం అలాంటిది. ఈ డాగ్స్ మనుషులకి చాలా రకాలుగా యూజ్ అవుతున్నాయి. లైక్ మనుషులకు ఒంటరితనాన్ని పోగొట్టడానికి, ఎమోషనల్ సపోర్ట్ అందించడానికి, బ్లైండ్ పీపుల్ లేదా వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి సహాయంగా ఉండడానికి, పోలీస్ అండ్ ఆర్మీలో డ్రగ్స్ అండ్ బాంబ్స్ గుర్తించడానికి, ఇంటికి పొలానికి కాపలాగా ఉండటానికి, మంచు ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ అవుతున్నాయి, ఆఖరికి సినిమాల్లో కూడా నటిస్తున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మనుషులకి యూజ్ అవుతున్నాయి. కానీ స్ట్రీట్ డాగ్స్ విషయానికి వస్తే వీటి కథే వేరు. ఇండియాలో అరౌండ్ 6.2 crores స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని ఒక ఎస్టిమేషన్. 2024లో ఆల్మోస్ట్ 22 lakhs స్ట్రీట్ డాగ్స్ అటాక్ జరిగాయి. ఈ కుక్క కాటు వల్ల రేబీస్ అనే ప్రమాదకరమైన రోగం వస్తుందని అందరికీ తెలుసు. ఈ రేబీస్ ఎంత డేంజర్ అంటే లాస్ట్ టైం చూసే ఉంటారు, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని ఫెటాలిటీ రేట్ ఓన్లీ 1%. అంటే 100 మందికి కరోనా వస్తే అక్కడ ఒక్కళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ రేబీస్ ఫెటాలిటీ రేట్ 100%. రేబీస్ వల్ల చనిపోయిన కేసెస్లో వరల్డ్ వైడ్గా ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ రేబీస్ వల్ల 18,000 నుంచి 20,000 మంది చనిపోతున్నారు. ఇండియాలో డాగ్స్ అటాక్స్ ఇంతలా పెరిగిపోవడానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వన్, స్ట్రీట్ డాగ్స్ ఓవర్ పాపులేషన్. విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక ఫీమేల్ డాగ్ 1 yearకి 20 పప్పీస్ వరకు పెట్టగలదు. ఈ ఓవర్ పాపులేషన్ వల్ల వాటికి ఫుడ్ సరిపోదు. ఫుడ్ దొరకకపోవడంతో వాటిలో అగ్రెసివ్ బిహేవియర్ పెరుగుతుంది. దీనివలన డాగ్స్ అటాక్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. వీటి పాపులేషన్ ఇంతలా పెరిగిపోవడానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్టివ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేయడం. 2001లో వచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ సరిగ్గా అమలు కావడం లేదు. వెటర్నిటీ డాక్టర్స్, పారామెడిక్స్ వీళ్ళ కొరత వల్ల ఈ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదు. దీంతో పాటు లీగల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ చట్టాలు వీధి కుక్కల్ని చంపడానికి నిషేధించాయి. దీనివల్ల వీటి పాపులేషన్ అస్సలు కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51AGలో ఇది మెన్షన్ చేసింది. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్స్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్. ఇక్కడ మెన్షన్ చేసినట్టు కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. వీటిలో స్ట్రీట్ డాగ్స్ కూడా వస్తాయి. ఇంకా వాటిని చంపకూడదు. ఈ డాగ్స్ అటాక్స్ పెరగడానికి ఓవర్ పాపులేషన్ ఒక రీజన్ అయితే ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉంది. అదే అగ్రెసివ్ బిహేవియర్ ఆఫ్ డాగ్స్ అండ్ వాటి గ్యాంగ్స్. అలా చూసుకుంటే ప్రతి స్ట్రీట్ డాగు అగ్రెసివ్ కాదు, కానీ ఆ గ్యాంగ్లో ఉన్న గ్యాంగ్ లీడర్ ఆల్ఫా డాగ్ అని పిలుస్తాం. ఒకవేళ అది అగ్రెసివ్ అయితే కంప్లీట్ గ్యాంగ్ అగ్రెసివ్ అయిపోతుంది. రీసెంట్గా హైదరాబాద్లో 18 months ఉన్న ఒక చిన్న పిల్లాడు ఈ స్ట్రీట్ డాగ్స్ అటాక్స్ వల్ల చనిపోవడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టోల్ ఫ్రీ నంబర్ని సెట్ చేయమని ఆర్డర్ చేశారు. ఒకవేళ హైదరాబాద్లో, పర్టికులర్లీ హైదరాబాద్లో ఏదైనా స్ట్రీట్ డాగ్ అగ్రెసివ్గా కనిపిస్తే ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నంబర్. ఇంకొక మెయిన్ రీజన్, ఫీడింగ్ డాగ్స్ ఇన్ రాంగ్ లొకేషన్స్. ఈ డాగ్స్కి ఒక బిహేవియర్ ఉంటుంది, ట్యూటోరియల్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మనం వాటికి ఫుడ్ పెడితే అది మన పర్సనల్ పెట్ లాగా మారిపోతుంది. ఆ ఏరియా మొత్తం తనదే అని ఫీల్ అయిపోతుంది. ఈ స్ట్రీట్ డాగ్స్ని రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే మన ఉండే ఏరియాస్, మనకి ఇంటి గేట్ ముందో లేక ఏ కార్నర్లోనో ఫీడ్ చేయడం కంటే ఎక్కడైనా దూరం తీసుకెళ్ళి, అంటే ఎక్కడైతే మనుషులు ఉండరో
ఊరు అవతల తీసుకెళ్లి అక్కడ ఫీడ్ చేయడం బెటర్. స్ట్రీట్ డాగ్స్ అటాక్స్ వల్ల పబ్లిక్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? ఫస్ట్ వన్, రేబీస్ వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఉన్న రేబీస్ కేసులో ఒక ఇండియాలోనే 36% ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీడే ఎక్కడో చోట ఎవరినో ఒకరిని ఈ స్ట్రీట్ డాగ్స్ కరుస్తూనే ఉన్నాయి. సెకండ్ వన్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. భయం, ఆందోళన పెరిగిపోతుంది జనాల్లో. ఈ వీధి కుక్కల భయం వల్ల ప్రజలు రాత్రులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. కమ్యూనిటీ అవేర్నెస్. చాలా మంది జనాలకి వీటి గురించి అవగాహన లేదు. జనాల్లో అవేర్నెస్ పెంచాలి అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గరికి రీచ్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అసలు ఈ డాగ్స్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి, మనం ఎలా రక్షించుకోవాలి మనల్ని మనం అనేది. రేపొద్దున వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా డాగ్స్ అటాక్ చేస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలా జనాల్లో అవేర్నెస్ పెంచడం. నెక్స్ట్ వన్, స్టెరిలైజేషన్. ఇందాక చెప్పినట్టు స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేయడం. పిల్లలు పుట్టకుండా మనుషులకి ఎలాగ ఆపరేషన్ చేస్తారో కుక్కలకి కూడా చేస్తారు. కానీ ఇది 1-2 కుక్కలకి కాదు, ఇది మాస్గా జరగాలి. మాస్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ జరగాలి. రీసెంట్గా GHMC కమిషనర్ ఈ స్ట్రే డాగ్స్ పాపులేషన్ తగ్గించడానికి మాస్ స్టెరిలైజేషన్ చేయాలని ఆర్డర్ చేశారు. నెక్స్ట్, పాలసీస్లో చేంజ్ అవ్వాలి. ఈ చట్టాల్లో చాలా మార్పులు జరగాలి. యానిమల్ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పడాలి. ఈ స్ట్రే డాగ్స్, స్ట్రే అంటే అనాథ, వాటిని మనం స్ట్రీట్ డాగ్స్ కూడా అంటున్నాం. ఈ స్ట్రే డాగ్స్ మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, మీకు ఏదైనా స్ట్రీట్ డాగ్ ఎదురు పడితే వాటిని చూసి వెంటనే పరిగెత్తకండి. ఒకవేళ మీరు పరిగెడితే దాని హంటింగ్ ఇన్స్టింక్ట్ని ట్రిగర్ చేసినట్టు అవుతుంది. అది మిమ్మల్ని తరుముతుంది. అందుకే స్లోగా నడవాలి. నెక్స్ట్ వన్, ఈ డాగ్స్ గ్యాంగ్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ఈ డాగ్స్ ఎప్పుడు గుంపులుగా, గ్రూప్స్గా ఉంటాయి. ఆ గ్యాంగ్స్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. పర్టికులర్లీ నైట్ టైంలో అస్సలు వెళ్ళొద్దు. ఈ డాగ్స్తో ఐ కాంటాక్ట్ చేయొద్దు, ఇది చాలా డేంజర్. ఈ లోకల్స్లో ఎవరైనా హెల్ప్ కోసం అడగండి ఆ టైంలో మీకు ఇబ్బందిగా ఉంటే. అయినా సరే ఆగట్లేదు, దగ్గరకు వస్తున్నాయంటే ఒక స్టోన్ కానీ ఒక స్టిక్ కానీ ఇలా తీసుకున్నట్టు వాటిని కొడుతున్నట్టు యాక్ట్ చేయండి. కొట్టొద్దు. మళ్ళీ చెప్తున్నాను, వాటిని కొట్టొద్దు. కొడుతున్నట్టు యాక్ట్ చేయండి, అవి వెంటనే పారిపోతాయి. వర్స్ట్ సినారియో అంటే ఇంకా అవి ఆగట్లేదు, మన మీదకి వచ్చేస్తున్నాయి, ఇంకా తప్పించుకునే సిచ్యువేషన్ ఏమీ లేదు, మనం ఒంటరిగా ఉన్నాం, పక్కన ఎవ్వరూ లేరు, మన చేతిలో కూడా ఏమీ లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అందులో ఫస్ట్ వన్, మన చేతికి ఏది అందితే అది తీసుకుని వాటిని కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ మెడ, తల, ఈ వైటల్ ఆర్గన్స్ని కాపాడుకోండి. కింద పడిపోయి పైకి లేవలేని స్థితిలో ఉంటే మీరు ఒక బాల్ షేప్లో కర్ల్ అవ్వండి, లైక్ రౌండ్గా సేవ్ చేసుకోండి. మీ ఆర్గన్స్ అన్నిటిని సేవ్ చేసుకోండి. కామ్గా ఉండండి, ఎక్కువ కదలకుండా ఉండండి. అప్పుడు ఈ కుక్కలు త్వరగా ఇంట్రెస్ట్ కోల్పోతాయి. అవి వెళ్ళగానే ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయి వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ స్ట్రీట్ డాగ్స్ అండ్ హ్యూమన్స్ మధ్యన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఇండియాలో ఈ వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. గవర్నమెంట్, NGOs, పబ్లిక్ కలిసి పనిచేస్తే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. మనం ధైర్యంగా మన పిల్లల్ని స్కూల్స్కి పంపొచ్చు. మనం కూడా ధైర్యంగా బయట తిరగొచ్చు. ఎటువంటి కుక్కలకి భయపడాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పిన ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. మీ పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీటి గురించి చెప్పండి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.